నమస్కారం. వాస్తు సిరి కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకి వాస్తుకు సంబంధించిన సమస్యలు సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ గారు మరి సిద్ధంగా ఉన్నారు. మరి వారితో మాట్లాడి లైవ్లోనే మీకున్నటువంటి సమస్యలు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. మరి వారిని నేరుగా కలవాలి అనుకుంటే మరి వారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. మామూలుగా వాస్తుకు సంబంధించినటువంటి విషయాలన్నీ మన ఇంటి వరకు చూసుకుంటూ ఉంటామండి. కానీ మన ఇంటి పక్కనే ఉన్నటువంటి వారికి సంబంధించి వారింట్లో కూడా వాస్తు దోషాలు ఉంటే మనకు ఆవహించే అవకాశం ఉందా? తప్పకుండా. అంటే చాలామందికి తెలిసింది ఏంటంటే ఈ 4 గోడల మధ్య అంటే వాళ్ళకి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళ మధ్యన కానీ లేదా వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఇంటి లోపల ప్రధాన గృహం ఏదైతే ఉంటుందో ఈ ఇంటి లోపల కానీ ఉన్నటువంటి దానికి సంబంధించి వాస్తు అనేది చూసుకుంటుంటారండి. అంటే అందుట్లో ఏదైనా లోపాలు ఉన్నట్టు అవి సరి చేసుకోవటం ఈ విధంగా చేస్తుంటారు. కానీ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాలు కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్లు కానీ ఇంకేదన్నా ఉన్నట్లయితే దానివల్ల కూడా వీళ్ళకి చెడు ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఉదాహరణకి తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఎత్తైన కట్టడాలు ఉన్నట్లయితే తూర్పులో ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే వారికి అభివృద్ధి పరంగా లోటు అనేది కనబడుతుంది. అంటే ఏ పని తలబెట్టినా సరే వాళ్ళకి అభివృద్ధి అనేది జరగదని. అంటే వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే వాళ్ళ వ్యాపారం ఎక్కడ ఉన్నదో అదే విధంగా ఉంటుంది, కానీ ఒక 10 రూపాయల నుంచి 20 రూపాయల స్థాయికి వెళ్ళదండి. అదేవిధంగా ఉత్తరంలో ఎత్తైన కట్టడాలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఆర్థికంగా లోటు అనేది కనబడుతుంది. అంటే ఎప్పుడు చూసినా సరే అప్పులు పాలవ్వటం, అంటే 100 రూపాయలు వస్తే 1000 రూపాయల ఖర్చు కనబడటం, తరచు వాళ్ళు ఏదో ఒక దానికి అవసరానికి సంబంధించి అప్పులు అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అంటే ఇది ఎత్తైన కట్టడాలు అంటే వీళ్ళది గ్రౌండ్ లెవెల్ ఉండి లేదా ఫస్ట్ ఫ్లోర్ ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళు ఎత్తైన కట్టడం అంటే అవి 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ ఇలా ఉన్నప్పుడు కూడా ఇటువంటి సమస్యలనే వస్తుంటాయి. అదేవిధంగా కింద ఉన్నటువంటి భూమి వీళ్ళ దానికన్నా కూడా తూర్పులో కానీ పడమరలో కానీ తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఎత్తుగా ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు అనేవి వస్తాయి. అదేవిధంగా దక్షిణము అదేవిధంగా పడమర తీసుకున్నట్లయితే ఇక్కడ ఎత్తైన కట్టడాలు ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ ఇక్కడ వీళ్ళు నివసిస్తున్నటువంటి భూమి కన్నా తక్కువగా ఉన్నట్లయితే అంటే వీళ్ళ భూమి ఎత్తులో ఉండి వీళ్ళు నివసిస్తున్నటువంటి స్థలం మిగతా పడమర దక్షిణంలో ఉన్నటువంటి వాళ్ళకి స్థలం లోతుగా ఉన్నట్లయితే దానివల్ల ఆరోగ్యపరంగా అదేవిధంగా ఆర్థిక పరంగా ఒకవేళ వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో తరచూ నష్టాలు అనేది రావడానికి, ఒకవేళ వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నట్లయితే ఆ రాజకీయ రంగంలో ఒడిదుడుకులు అనేవి రావడానికి వాళ్ళ ఆ రాజకీయ రంగం నుంచి బయటికి రావడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుందండి. అదేవిధంగా కొన్ని చోట్ల ఏంటంటే పక్కింటి వాళ్ళకి ఏదైనా వీధిపోటు లాంటివి తగులుతుంటే అదంటే ఉదాహరణకు వాళ్ళకి ఈశాన్యంలో అంటే తూర్పు ఈశాన్యంలో వీధిపోటు అనేది తగులుతుంటే వీళ్ళకి అది తూర్పు ఆగ్నేయం కిందకు వస్తుందండి. దానివల్ల కూడా సమస్యలు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. దీని తరువాత పక్కన ఏదైనా కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పుడు అది వీళ్ళింటికి మధ్యలో 2గా వేరు చేస్తున్నట్లయితే దీనివల్ల కూడా ఆరోగ్యపరంగా ఆర్థికంగా అదేవిధంగా ఇంట్లో మానసికంగా ఆందోళన గురి కావటం, అదేవిధంగా ఒక్కొక్కసారి అనుకోకుండా యాక్సిడెంట్ లాంటివి జరగటం, అదేవిధంగా ఆ ఇంట్లో ప్రతిరోజు చిన్న చిన్న గొడవలు అనేవి జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంటే ఎప్పుడైనా సరే వాస్తు అంటే వీళ్ళ ఇంటి 4 గోడల మధ్యన కాకుండా పక్కింటి వారి వాస్తు కూడా వీళ్ళ మీద పనిచేస్తుంది. కాబట్టి వాటికి సంబంధించి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా చేసుకునేటప్పుడు తప్పకుండా మంచి ఫలితం అనేది కనబడుతుంది. ఓకే అండి, ఇక మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. మీ వాస్తుకు సంబంధించిన సమస్య ఏంటో వివరంగా మనతో పాటు చివుకుల రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు, ప్రముఖ వాస్తు నిపుణులు, వారితో మాట్లాడొచ్చు. అదేండి వాస్తు నుంచి మాట్లాడడానికి ఫోన్ చేశానండి. చెప్పండి అమ్మా, మీ సమస్య అంటే చెప్పండి. అదేండి మా ఇల్లు తూర్పు ఫేసింగ్ అండి, అపార్ట్మెంట్. హలో, చెప్పండి అమ్మా, వింటున్నాం, చెప్పండి. తూర్పు ఫేసింగ్ అండి. అయితే ఏంటంటే మామూలుగా ఓ బెడ్రూమ్ ఏమో తూర్పు ఫేసింగ్ వచ్చిందండి, గుమ్మం ఒకటేమో, ఇంకోటేమో వేరుగా వచ్చిందండి, తూర్పు కాకుండాను. అంటే ఎటు పక్క వచ్చిందమ్మా? ఎటు పక్క అంటే ఆగ్నేయంలోకి వచ్చిందండి, పిల్లల బెడ్రూమ్ తూర్పు ఆగ్నేయంలోకి వచ్చిందమ్మా. గుమ్మం అండి, గుమ్మం. అదే గుమ్మం అనేది తూర్పు ఆగ్నేయంలోకి వచ్చింది, అంటే వాయువ్యం బెడ్రూమ్కి సంబంధించి తూర్పు ఆగ్నేయంలోకి వచ్చింది, అంతే కదమ్మా? తూర్పు వచ్చిందండి. అది వచ్చేసండి పిల్లల బెడ్రూమ్ వల్లగా. అంటే ఇది అపార్ట్మెంటా అమ్మా? అపార్ట్మెంట్ అండి. అపార్ట్మెంట్ అన్నప్పుడు తప్పకుండా దక్షిణ ఆగ్నేయ అంటే తూర్పు ఈశాన్యంలో మాస్టర్ బెడ్రూమ్కి వస్తుందమ్మా. దీని తర్వాత కొన్ని అపార్ట్మెంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 ఆనుకొని ఉంటాయి కాబట్టి ఈ నైరుతి మూలలో ఉన్నటువంటి బెడ్రూము వాయువుల మూలలో ఉన్నటువంటి బెడ్రూము ఈ తూర్పు ఆగ్నేయంలో చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే వాయువులో ఉన్నటువంటి బెడ్రూమ్కి తప్పకుండా తూర్పు ఆగ్నేయంలో వస్తుందమ్మా. కానీ ఆ
ద్వారం అనేది మార్చడానికి ఆస్కారం ఉండదమ్మా దాన్ని. ఎందుకంటే మీరు ఒకవేళ ఈశాన్యంలోకి మార్చుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా అక్కడ ఏదైనా టాయిలెట్ లాంటిది వచ్చి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రత్యామ్నాయ పద్ధతి ఉంటుందమ్మా. అంటే యంత్రాలతోటి రెమెడీ అనేది ఉంటుంది, అది చేసుకోండి, దానివల్ల మంచి ఫలితం అనేది వస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ తూర్పు ఆగ్నేయం ద్వారంలో ఉన్నటువంటి దాంట్లో నివసిస్తుంటారో వారికి చిన్న చిన్న మానసిక ఆందోళనకి గురి కావడం జరుగుతుంటుంది. అదేవిధంగా వాళ్ళు ఒక్కొక్కసారి ఏదైనా చిన్న మాట అన్నా సరే వాళ్ళు గొడవలకు దిగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ పరిష్కారం అనేది చేసుకోండమ్మా, దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. సరేనమ్మా? రాఘవేంద్ర శర్మ గారు, మరి దూర ప్రాంత వాసుల కోసం పర్యటనలు ఏమైనా చేస్తూ ఉంటారా? హైదరాబాద్లో ఏఎస్ రావు నగర్లో మా ఆఫీస్ ఉందండి. ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని మీరు వచ్చి ఇక్కడ ప్లాన్ చూపించడం కానీ లేదా వాళ్ళు దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళటం కానీ చేసుకోవచ్చండి. ఏదైనా సరే ముందుగా వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకోవడం అవసరం అండి. నెక్స్ట్ కాల్ అండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు మహేష్ అండి. నేను ఇక్కడ మాదల నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే, మనతో పాటు వాస్తు నిపుణులు ఉన్నారు, వారికి స్పష్టంగా మీ వాస్తు సమస్య తెలియచేయండి. హలో, దిక్కు శ్మశానం ఏముందండి? శ్మశానం. సరే, ఓకే అండి. రెండు దిక్కులు ఉంది, ఉత్తరం సైడ్ మా ఇంటికి. అంటే నేను ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదు సార్? మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారండి? సొంత ఇల్లా అద్దె ఇల్లా అండి? మాది సొంతం ఇల్లు సార్. మేము నియర్లీ 40 years నుంచి ఉంటున్నాం. కానీ ఆ ఇంట్లో మీరు ఉండకూడదండి. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఏదో ఒక సమస్య అనేది ఉంటుందండి. ముందుగా ఒకవేళ మీరు ఆ ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళాలి అనుకున్నా కూడా మీరు ఖాళీ చేయడానికి కూడా ఆస్కారం ఉండదు. దానికి సంబంధించి మీరు చిన్న పద్ధతి అనేది ఉంటుంది. అంటే సాంబ్రాణి ధూపం లాంటిది ప్రతిరోజు ఆ ఇంట్లో వేయండి అండి, చివరికి బాత్రూములతో సహా. దానివల్ల మీకు మంచి రిజల్ట్ అని రావటం, అదేవిధంగా మీకు మంచి ఇల్లు దొరికి మీరు కిరాయికన్నా వెళ్ళటం జరుగుతుందండి. ఓకేనా అండి? అటువంటి శ్మశానాలకి దగ్గరగా ఉన్నటువంటి ఇళ్లలో నివసించకూడదండి. ఓకేనా అండి? చాలా మందిని చూస్తూ ఉంటామండి, ఒక ఇంట్లో బాగోలేదని చెప్పేసి మరో ఇంటికి వెళ్తూ ఉంటారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా కలిసి వస్తుందంటే అది జరగదు, సేమ్ సమస్యలే రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే ఇది ఎక్కువగా అద్దెలో ఉన్న వాళ్ళకి జరుగుతుంటుందండి. ఎందువల్లంటే వీళ్ళు నివసిస్తున్న ఇంటికి ఏదైనా వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఆ దోషాల వల్ల చెడు ఫలితాలు రావటం జరుగుతుంది. అంటే అది ఆర్థికంగా ఉండొచ్చు, ఆరోగ్యపరంగా ఉండొచ్చు, లేదా ఇంకేదన్నా గొడవలకు సంబంధించి ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు అదే వ్యాపారంలో నష్టాలు లాంటివి ఉండొచ్చు, లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు రాకపోవటం, లేదా ఉద్యోగంలో ఒడిదిడుకులు అనేవి ఉండటం, ఇలా జరుగుతుంటాయి. అంటే ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు వేరే ఇంటికి వెళ్దాం అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలనే తీసుకొని వేరే ఇళ్ళకి వెళ్తుంటారు. అంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉదాహరణకి నైరుతిలో కానీ ఆగ్నేయంలో కానీ లేదా వాయు దోషాలు ఉన్నప్పుడు, లేదా ఏదైనా చెడు వీధిపోట్లు ఉన్నప్పుడు, లేదా ఇంకా ఆ ఇంట్లో ఏదైనా చెడు నైరుతిలో గుంటలు లాంటివి, ఆగ్నేయంలో గోతులు లాంటివి ఇలా ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు ఉన్న ఇల్లు మాత్రమే వీళ్ళకి దొరుకుతుంటాయి. అంటే కారణం ఏంటంటే అండి, ఒక చెడు అనేది దానికి సంబంధించి చెడునే పెంచుకుంటా. అంటే ఆ చెడు కలిసి వాటికి మంచిగా అవుతుంది, కానీ వీళ్ళకి జరగదండి. అంటే చెడు యొక్క బలం అనేది పెరుగుతుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళు సంవత్సరంలో ఒక 5 ఇళ్ళు 10 ఇళ్ళు మారినా సరే ఇటువంటి సమస్యలైనా వస్తాయి. ముందుగా దీనికి సంబంధించి ఒకవేళ ఆ సమస్య తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించి ఇందాక చెప్పినట్టుగా సాంబ్రాణి ధూపం లాంటిది వేయటం, అదేవిధంగా ఇంటికి బూడిద గుమ్మడికాయ లాంటిది కడతాం. దీనికి సంబంధించి చిన్న చిన్న పద్ధతులు అనేవి ఉంటాయి. అవి పాటించినట్లయితే వాళ్ళకి వేరే మంచి అద్దెలు దొరకటం కానీ, లేదంటే సొంత ఇల్లు కొనుక్కొని మంచి అంటే వాస్తుకు పరంగా అనుగుణంగా ఉన్నటువంటి సొంత ఇల్లును కొనుక్కొని కానీ వెళ్ళటం జరుగుతూ ఉంటుందండి. మరో కాల్ అండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు వాణి అండి, నేను మచిలీపట్నం నుంచి కాల్ చేస్తున్నాను. మనతో పాటు మరి వాస్తు నిపుణులు ఉన్నారు, వారికి స్పష్టంగా విషయం తెలియచేయండి. చెప్పండి అమ్మా. మరి ఇప్పుడు మాది తూర్పు ఫేస్ ఇల్లండి. అంటే మామూలుగా మంచాలు వేసుకుంటే గుమ్మంలోకి రావచ్చండి? అంటే మీరు అనేది బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో వేసుకున్నప్పుడు గుమ్మంలోకి వస్తున్నాయమ్మా మంచాలు అనేవి? అవునండి. అలా రాకూడదమ్మా. గుమ్మం దాటి గుమ్మంలోకి రాకుండా ఉండేట్టుగా చూసుకొని ఏర్పాటు చేసుకోండమ్మా ఈ మంచాలు అనేది వేయటం అనేది. ఎప్పుడైనా సరే గుమ్మంలోకి రాకూడదమ్మా. దానివల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్యన గొడవలు అనేది రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందమ్మా. అది చిన్న మాట అయినా సరే అది పెరిగి పెద్దది కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి గుమ్మంలోకి రాకుండా చూసుకోండమ్మా, దానివల్ల మీకు మంచి అనేది జరుగుతుంది. సరేనమ్మా? నెక్స్ట్ కాల్. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు వెంకటేష్ అండి, గురుగారు. తప్పకుండా మరి స్పష్టంగా వివరంగా వాస్తు సమస్య తెలియచేయాలి. హలో, హలో, నైరుతిలో శక్తి ట్యాంక్ ఉండకూడదు అన్నారు కదా? ఏదండి? అదండి, ల్యాబొరేటరీ శక్తి ట్యాంక్ అన్నారు. టాయిలెట్స్ కట్టుకోవచ్చండి నైరుతి మూల?
టాయిలెట్స్ అయినా సరే ఏది అక్కడ నైరుతి మూలలో ఉండకూడదండి. చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే ఇదేనండి, టాయిలెట్స్ లాంటివి కట్టడం, ఇవి కట్టి దానివల్ల సమస్యలు అనేవి కొని తెచ్చుకుంటుంటారు. ఎప్పుడైనా సరే నైరుతి మూలలో కట్టకూడదండి. మీరు కావాలంటే ఆగ్నేయ మూలలో కట్టుకోండి, కానీ తూర్పు ఏదైతే ప్రహరీ గోడ అనేది ఉంటుందో ఆ ప్రహరీ గోడకి తగలకుండా దక్షిణం ప్రహరీ గోడకు తగిలేట్టుగా ఏర్పాటు చేసుకోండి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. కానీ ఆ టాయిలెట్స్ కిందనే మీరు సెప్టిక్ ట్యాంక్ లాంటిది కానీ లేదా ఇంకేదైనా గోతులు లాంటిది కానీ కూడా ఏర్పాటు చేయొద్దండి. దానివల్ల కూడా మీకు సమస్యలు అనేవి వస్తాయండి. సరేనా అండి? ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ గారు. మరి వీరిని కలిసి వాస్తుకు సంబంధించినటువంటి సమస్యలు సందేహాలు నివృత్తి చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. దూర ప్రాంత వాసుల కోసం వారు పర్యటనలు చేస్తున్నారు. మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు బాబు అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మనతో పాటు వాస్తు నిపుణులు ఉన్నారు, వారికి స్పష్టంగా విషయం తెలియచేయండి. తప్పకుండా అండి. హలో, చెప్పండి సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నా పేరు బాబు అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. మేము ఒక దీంట్లో ఉంటున్నామండి. 11 months అయిపోయిందండి, అదే సారీ 13 months అయిపోయిందండి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మాకు హెల్త్ బాగోదు. రెండోది ఏంటంటే మాకు ఏ పని కూడా అవ్వట్లేదు, ఏ ప్రయత్నం చేసుకున్నా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది ఉండటం వచ్చేసి కరెక్ట్ గా రోడ్డు ఉంటుందండి మన ఇంటి ముందు. ఏ ముఖ ద్వారం కలిగిన ఇల్లు అండి ఇది సార్? ఉత్తరం వాకిలి రోడ్డు, కరెక్ట్ గా రోడ్డు ఉంటుంది. ఇంటి మధ్యలో రోడ్డు వచ్చేస్తుంది. ఇంటి మధ్యలో తగులుతుందండి. ఉన్నటువంటి ఉత్తరంలో ఉన్నటువంటి రోడ్డు మధ్యలోకి వస్తుందండి. మాకు కరెక్ట్ గా రోడ్లో నుంచి డైరెక్ట్ మా ఇంట్లో రావచ్చు, ఎవరన్నా వెళ్ళొచ్చు, అలా ఉంటుంది రోడ్డు. ఓకే, మీ ఇంటికి సంబంధించి మొదటిగా ఆరోగ్యపర సమస్యలు ఉన్నాయంటే నైరుతి దోషం అనేది ఉంటుందండి. దానివల్ల ఈ సమస్య అనేది వస్తుంటుంది. అదేవిధంగా పనులు కూడా జరగట్లేదంటే మీరు చెప్పినటువంటి రోడ్డు అది ఉత్తరం నుంచి ఉత్తర వాయువు దాకా తగులుతుందా అండి? ఒకవేళ అలా తగిలినప్పుడు కూడా వాయువు దోషాలు అనేవి రావడం జరుగుతుంది. దానివల్ల కూడా పనులు అనేవి వాయిదా పడుతుంటుంది. మీరు ఇది అద్దె ఇల్లు అంటున్నారు కాబట్టి మంచి ఇల్లుకి మారడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ మంచి ఇల్లు దొరకాలనుకున్నప్పుడు ఇందాక చెప్పిన పద్ధతులు అనేవి ఏవైతే ముందు చెప్పానో ఆ పద్ధతులు అనేది పాటించండి. దానివల్ల మీకు ఈ పద్ధతి పాటించిన 41 రోజుల లోపల మంచి ఇల్లు దొరకటం, మీరు ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళటం కూడా జరుగుతుందండి. సరేనా అండి? మరో కాల్ అండి. హలో. నమస్కారం అండి. వాస్తు సిరి కార్యక్రమానికి కాల్ చేశారు. మీ వాస్తుకు సంబంధించినటువంటి సమస్య ఏదైనా మరి పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వారితో మాట్లాడండి. హలో. హలో, చెప్పండి. హలో, చెప్పండి అండి, వింటున్నాను. చెప్పండి మీ సమస్య ఏంటో. సార్ మాది తూర్పు గదులు ఉన్నాయండి, తూర్పు తెలంగాణ. హలో, చెప్పండి అండి, వింటున్నాను. చెప్పండి. తూర్పు తిన్నంగా ఉంటే ఈశాన్యం కొద్దిగా ఒక అడుగు తక్కువ ఉందండి ఆగ్నేయం మీద. తూర్పు ఆగ్నేయం పెరిగిందా అండి మీ ఇంటికి? ఆగ్నేయం పెరిగిందంటే ఉత్తరం వైపు చిన్నదే ఒక అడుగు తక్కువ ఉంది. ఉత్తరం వైపు తక్కువ ఉందా, తూర్పు వైపు తక్కువ ఉందా అండి? ఉత్తరం వైపే తక్కువ ఉంది, ఇలా ఆగ్నేయంకి వెళ్ళి ఎక్కువ ఉందండి. తూర్పు ఆగ్నేయం పెరిగినప్పుడు తూర్పు ఈశాన్యం తక్కువ అవుతుందండి, ఉత్తర ఈశాన్యం తక్కువ అవ్వదు. మీరు ఆ పెరిగినటువంటి ఆగ్నేయాన్ని అడుగు పెరిగింది అంటున్నారు కాబట్టి ఆ పెరిగిన ఆగ్నేయాన్ని వేరు చేస్తూ మీరు బేస్మెంట్ నిర్మాణం చేసి దాని తర్వాత కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయండి. అలా చేసేటప్పుడు 1 అంగుళం నుంచి 2 అంగుళాలుగా తూర్పు ఈశాన్యం పెరిగేట్టుగా ఈ కాంపౌండ్ వాల్ బేస్మెంట్ నిర్మాణం చేసుకోనండి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఈ తూర్పు ఆగ్నేయం పెరిగిందో తప్పకుండా ఆ ఇంట్లో ఆడవారికి సంబంధించిన సమస్యలు అనేవి వస్తాయండి. ఆల్రెడీ ఉంటాయి కూడా. మీరు ఆ సమస్యల పరిష్కారం కోసం ఇందాక చెప్పిన పద్ధతిలో బేస్మెంట్ నిర్మాణం, అదేవిధంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకోండి. ఇది చేసిన తర్వాత మీకు మంచి ఫలితం అనేది కనపడుతుందండి. సరేనా అండి? మరో కాల్ అండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? పరమేశ్వరప్ప. మనతో పాటు రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు, వారికి వివరించండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. మాది ఇది ఉత్తరానికి మొక్క ఉందండి, ఈశాన్యం పెరిగింది. ఈశాన్యం వచ్చి ఆగ్నేయం కట్ అయిందండి. అదే ఆ ఇంటి నుంచి ఇప్పుడు మేము ఇంకొక ఇల్లు పశ్చిమానికి కట్టుకుని పశ్చిమానికి వచ్చినాం అనమాట. దానికోసమే కొద్దిగా ఈ పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్, తర్వాత ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కూడా వస్తుంది సార్. ఎక్కడ మీరు ఆ పాత ఇంట్లో ఉన్నప్పుడు అండి, కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత? పాత ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా వచ్చిందండి. ఇప్పుడు కొత్త ఇంటికి వచ్చి ఇప్పుడు 6 months అయిందండి. కానీ ఒకటండి, మీరు చెప్పినట్టుగా ఆగ్నేయం తగ్గి ఈశాన్యం పెరిగినట్టు, అది తూర్పు ఈశాన్యం పెరిగినట్టు, అది ఎన్ని అడుగులు పెరిగిందండి అడుగులు పెరిగిందండి సార్?
3 అడుగులు పెరిగిందండి. 3 అడుగులు పర్లేదండి, దానివల్ల ఎటువంటి సమస్య ఉండదు. అది మంచిదేనండి తూర్పు ఈశాన్యం పెరగటం. కాకపోతే మీకు అక్కడ ఉన్నప్పుడు సమస్యలు ఒక 10% ఉన్నాయంటే దానికి కారణం ఏంటంటే మీకు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా ఇంకేదైనా సమస్యలు అంటే దానికి తప్పకుండా నైరుతి దోషము ఉంటుందండి. కాబట్టి ఆ నైరుతి దోష సవరణ అనేది చేసుకోండి. దీని తరువాత మీరు కొత్తగా కట్టిన పడమర ముఖ ద్వారం కలిగినటువంటి ఇంటికి కూడా నైరుతి దోషాలు అనేవి ఉన్నాయండి. ఆ నైరుతి దోష నివారణ చేసుకోండి. తప్పకుండా మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయండి. దీనికి సంబంధించిన పరిష్కారం కోసం ఒకసారి వ్యక్తిగతంగా సంప్రదించండి. ఆ దోష నివారణ అనేది తెలియజేస్తామండి. సరేనా అండి? నెక్స్ట్ కాల్ అండి. హలో. హలో, నాకు ఏ ముఖ ద్వారము? మీ పేరండి? నర్సయ్య సార్, నర్సయ్య. ఓకే, మీకు పడమర రోడ్డు కలిగినటువంటి ఇల్లు అనేది కలిసి వస్తుంది, అంటే స్థలం కలిసి వస్తుంది. కానీ ఈ పడమర రోడ్డు ఉన్నప్పుడు పడమర వాయువులో ప్రహరీ గేటు నిర్మాణం, అదేవిధంగా పడమర వాయువులోనే సింహద్వార నిర్ణయం అనేది చేసుకోండి అండి. దీనివల్ల మీకు చాలా బాగా కలిసి వస్తుంది. కానీ కట్టుకునేటప్పుడు ముందుగా వాస్తు నిపుణుని సంప్రదించి అక్కడ ఏదైనా దోషాలు ఉన్నాయా లేదా అనేది పరిశీలించుకొని దాని తర్వాత వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ అనేది వేయించుకున్న తర్వాత ఇంటి నిర్మాణం అనేది మొదలు పెట్టండి. దానివల్ల సత్ఫలితం అనేది ఉంటుందండి. ఓకేనా అండి? మరో కాల్. హలో. నమస్తే అండి, మీ పేరు? విజయ్ కుమార్ గారు, మీ వాస్తు సమస్య తెలియచేయండి. సార్ విజయ్ కుమార్ పేరు బాగుంటుంది సార్. ఏదండి? ఉత్తరాకు పెట్టిన ఇంటికి ఉత్తరంలో ఉత్తరాకు సార్, ఉత్తరాకులు గుమ్మం పెట్టాను. వాస్తు పేరు అది బాగుండదు అంటాడు. నా పేరు విజయ్ కుమార్. విజయ్ కుమార్ కదండి, మీకు ఉత్తరం మాత్రమే, ఉత్తరం రోడ్డు ఉన్నటువంటి స్థలం మాత్రమే కలిసి వస్తుందండి. ఆ ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు తప్పకుండా ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం ఉండాలి. అంటే ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం ఉండాలి. అదేవిధంగా ఉత్తరంలో ఈశాన్యంలోనే ప్రహరీ గేటు నిర్మాణం అనేది కూడా చేసుకోవాలండి. అంతేగాని మీకు పడమర అనేది పనికిరాదండి, ఒక్క ఉత్తరం మాత్రమే యోగిస్తుంది. సరేనా అండి? మరో కాల్ అండి. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. తప్పకుండా మాట్లాడొచ్చండి. రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ మేము ఇద్దరం ఏదండి? మేము ఇద్దరం అన్నదమ్ములు. మా తమ్ముడు నేను. అయితే నేను మా తమ్ముడు కిందికి పోవడానికి ఉన్నాడు, నేను పైకి ఉండాలి. ఈశాన్యం పెరిగింది కానీ నేను తూర్పు వైపు పోవద్దు సార్. మాది తూర్పు పడమర స్థలం. చెప్పండి, వింటున్నానండి, చెప్పండి. అదే తూర్పు పడమర స్థలం మాది. అయితే నేను ఇంటికి పెద్దవాడిని. నన్ను మా తమ్ముడు కిందికి పోమంటున్నాడు, మా తమ్ముడు పైకి పోతూ పడమర వైపు ఉంటూ అంటున్నాడు. అలా ఉండకూడదండి. ఎప్పుడైనా సరే ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దక్షిణంలో కానీ పడమరలో కానీ ఉండాలండి. అలా కాకుండా ఉన్నట్లయితే వీళ్ళకి చెడు ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. మీరు మటుకు ఎట్టి పరిస్థితుల్లో అలా ఒప్పుకోవద్దండి. మీరు పడమర భాగంలోనే ఉండండి, అది మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. సరేనా అండి? ఓకే, రాఘవేంద్ర శర్మ గారు, మరి దూర ప్రాంత వాసుల కోసం మీరు చేసినటువంటి పర్యటనలు అదేవిధంగా హైదరాబాద్లో ఎక్కడ అందుబాటులో ఉంటాయి? తప్పకుండా ఈ నెల 27, 28 నెల్లూరులో అందుబాటులో ఉంటామండి. ఆ ప్రాంతాల వారు కానీ లేదా పరిసర ప్రాంతాల వారు కానీ ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చండి. అదేవిధంగా ఒకవేళ హైదరాబాద్లో నన్ను కలవాలనుకున్నప్పుడు ఏఎస్ రావు నగర్లో మా ఆఫీస్ ఉందండి. ముందుగా కాల్ చేసి ఆఫీస్కి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చండి. ఇక అలాగే చాలామంది మనము వీధి పోట్ల గురించి చాలా భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎలాంటి వీధి పోట్లు భయపడాలి, ఎలాంటి వీధి పోట్లు మనకు మంచి చేస్తూ ఉంటాయి? తప్పకుండా అంటే చెడు కలిగించేవి అంటే భయపడాల్సిన వీధి పోట్లు అంటే తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణ నైరుతి, పడమర నైరుతి, ఉత్తర వాయువు, అదేవిధంగా తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణ ఈ 4 వీధి పోట్లు ఉన్నప్పుడు అది ఒక అంగుళం నుంచి 10 అడుగులు తగిలినా సరే, ఒక అంగుళం తగిలినా సరే అటువంటి వీధి పోట్ల గురించి మనం భయపడాలండి. అదేవిధంగా తూర్పు ఈశాన్యం కానీ, ఉత్తర ఈశాన్యం కానీ, దక్షిణాగ్నేయం కానీ, పడమర వాయువం కానీ ఈ 4 వీధి పోట్లు మంచి వీధి పోట్లు అండి. వీటి గురించి ఎటువంటి భయం అనేది పడాల్సిన అవసరం లేదు. అంటే ఈ వీధి పోట్లు మంచివి ఏవైతే ఉంటాయి వీటికి సంబంధించి 1 అడుగు నుంచి 5 అడుగుల దాకా వీధి అనేది తగిలినట్టే దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. అలా కాకుండా వీధి 20 అడుగులు ఉండి ఈ వీధికి తగ్గట్టుగా ఈ ఇంటికి కూడా తగులుతున్నట్లయితే దీనివల్ల ఈ మంచి వీధి పోటు కూడా చెడుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక స్థలము, ఇల్లు లేదా ఇంకేదైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఆ వీధి యొక్క సాంద్రత అంటే తీవ్రత, దానివల్ల కలిగే చెడు ఫలితాలను కూడా అంచనా వేసుకొని తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుందండి.
రాఘవేంద్ర శర్మ గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకి వాస్తుకు సంబంధించిన సమస్యలు నివృత్తి చేయడమే కాకుండా మరి వాస్తుపై చాలా మంచి అవేర్నెస్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ గారు. వీరిని కలిసి వాస్తుకు సంబంధించిన సమస్యలు సందేహాలు నివృత్తి చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే మరి గుంటూరు, విజయవాడ, నెల్లూరు ప్రాంత వాసులు అక్కడ పర్యటన చేస్తున్నారు. ఆయా ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది వాల్టి కార్యక్రమం. నమస్తే. వివరాలకు సంప్రదించండి వాస్తు రత్న వాస్తు శిఖామణి బ్రహ్మశ్రీ చివుకుల రాఘవేంద్ర శర్మ. ఫ్లాట్ నెంబర్ 63, రోడ్ నెంబర్ 1, ఆపోజిట్ చెన్నై షాపింగ్ మాల్, టీవీఎస్ షోరూమ్ లైన్, టీ నగర్, డాక్టర్ ఏఎస్ రావు నగర్, సికింద్రాబాద్ 500062. ఫోన్ నెంబర్స్ 9642706128, 9291805128, 04064646128. ఈమెయిల్ sampadavastu@gmail.com. వెబ్సైట్ www.sampada.com.